టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు దర్యాప్తు స్పీడ్ పెరుగుతోందా? సెలబ్రిటీలను వదిలే ప్రసక్తే లేదా? మరికొందరు కొత్త ప్రముఖుల పేర్లు తెర మీదకు వస్తాయా? ఈ ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం అవును అనే సంకేతాలిస్తోంది. డ్రగ్స్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది. ఈ కేసుపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి డీజీపీ అనురాగ్ శర్మ, జంట నగరాల పోలీస్ కమిషనర్లు, ఐజీలతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ హాజరయ్యారు. కేసు దర్యాప్తు తీరుతెన్నులను, పురోగతిని, ఇతర అంశాలను సీఎం కేసీఆర్ కు పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటిదాకా తాము ఎవరెవరికి నోటీసులు ఇచ్చింది, అందుకు ఆధారాలు ఎలా ఉన్నది ప్రభుత్వ సారథి దృష్టికి తీసుకెళ్లారు పోలీస్ బాసులు. మరోవైపు కెల్విన్, ఖుదూస్, వాహిద్ను కూడా రెండో రోజున విచారిస్తున్నారు. ఈ నిందితుల నుండి ఇప్పటికే కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం వరకు వీరిని విచారించిన తర్వాత ఆ అంశాలన్నింటినీ క్రోడీకరించే టాలీవుడ్ ప్రముఖుల రెండో జాబితాను విడుదల చేయాలని కూడా భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 12 మంది సినీ తారలకు నోటీసులు జారీ చేయగా మరికొంతమందికి నోటీసులు పంపేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ తారల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నోటీసులు జారీ చేసిన సినీ తారలకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. అర్ధరాత్రి వరకు కెల్విన్ను విచారించి ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు. నోటీసులు ఇచ్చిన 12 మంది డ్రగ్స్ వాడినట్టుగా పక్కా ఆధారాలు ఉన్నాయంటున్నారు. డ్రగ్స్ కోసం ఎవరు ఎప్పుడు ఎక్కడ కలిశారో పక్కా ఆధారాలను సేకరించారు పోలీసులు. ఎవరు డ్రగ్స్ తెచ్చి ఎవరికి ఇచ్చారో కూడా తమ దగ్గర ఆధారాలున్నాయంటున్నారు. మరోవైపు కెల్విన్ విచారణ పూర్తయ్యాక మరికొందరు సినీ తారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మత్తు పదార్థాలకు టాలీవుడ్లోని పలువురు ప్రముఖులు అలవాటు పడిన వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఇది హై ప్రొఫైల్ కేసు అయినందున పకడ్బందీగా వ్యవహరించాలని ఇటు పోలీసు యంత్రాంగం, అటు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసును డీల్ చేసే సందర్భంలో పోలీసులపై ఎటువంటి ఒత్తిడి ఉండకుండా ప్రభుత్వం నుండి మద్దతు ఉండే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. సీఎం కేసీఆర్తో సమావేశం తర్వాత ఎక్సైజ్ విభాగం ఈ కేసులో మరింత దూకుడు పెంచే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలొస్తున్నాయి. టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు దర్యాప్తు స్పీడ్ పెరుగుతోందా? సెలబ్రిటీలను వదిలే ప్రసక్తే లేదా? మరికొందరు కొత్త ప్రముఖుల పేర్లు తెర మీదకు వస్తాయా? ఈ ప్రశ్నలన్నింటికీ తెలంగాణ ప్రభుత్వం అవును అనే సంకేతాలే పంపుతోంది. డ్రగ్స్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది. ఈ కేసుపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి డీజీపీ అనురాగ్ శర్మ, జంట నగరాల పోలీస్ కమిషనర్లు, ఐజీలతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ హాజరయ్యారు. కేసు దర్యాప్తు తీరుతెన్నులను, పురోగతిని, ఇతర అంశాలను సీఎం కేసీఆర్ కు పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటిదాకా తాము ఎవరెవరికి నోటీసులు ఇచ్చింది, అందుకు ఆధారాలు ఎలా ఉన్నది ప్రభుత్వ సారథి దృష్టికి తీసుకెళ్లారు పోలీస్ బాసులు. మరోవైపు కెల్విన్, ఖుదూస్, వాహిద్ను కూడా రెండో రోజున విచారిస్తున్నారు. ఈ నిందితుల నుండి ఇప్పటికే కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం వరకు వీరిని విచారించిన తర్వాత ఆ అంశాలన్నింటినీ క్రోడీకరించి టాలీవుడ్ ప్రముఖుల రెండో జాబితాను విడుదల చేయాలని కూడా భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 12 మంది సినీ తారలకు నోటీసులు జారీ చేయగా మరికొంతమందికి నోటీసులు పంపేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ తారల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నోటీసులు జారీ చేసిన సినీ తారలకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. అర్ధరాత్రి వరకు కెల్విన్ను విచారించి ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు. నోటీసులిచ్చిన 12 మంది డ్రగ్స్ వాడినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయంటున్నారు. డ్రగ్స్ కోసం ఎవరు ఎప్పుడు ఎక్కడ కలిశారో పక్కా ఆధారాలను సేకరించారు పోలీసులు. ఎవరు డ్రగ్స్ తెచ్చి ఎవరికి ఇచ్చారో కూడా తమ దగ్గర ఆధారాలున్నాయంటున్నారు. మరోవైపు కెల్విన్ విచారణ పూర్తయ్యాక మరికొందరు సినీ తారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది.
మత్తు పదార్థాలకు టాలీవుడ్లోని పలువురు ప్రముఖులు అలవాటు పడిన వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ఇది హై ప్రొఫైల్ కేసు అయినందున పకడ్బందీగా వ్యవహరించాలని ఇటు పోలీసు యంత్రాంగం అటు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసును డీల్ చేసే సందర్భంలో పోలీసులపై ఎటువంటి ఒత్తిడి ఉండకుండా ప్రభుత్వం నుండి మద్దతు ఉండే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. సీఎం కేసీఆర్తో సమావేశం తర్వాత ఎక్సైజ్ విభాగం ఈ కేసులో మరింత దూకుడు పెంచే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, సమీక్షా సమావేశం ముగిసిందా? పోలీస్ అధికారులు ఎటువంటి ఆధారాలు సమర్పించారు కేసీఆర్ కు? ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సంబంధించినటువంటి డ్రగ్స్ ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర డీజీపీ అనురాగ్ పాటుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్, దాంతోపాటుగా ఎంటైర్ ఈ కేసును పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. డ్రగ్స్ దందా ఈ నెల 6వ తేదీన కేసు రిజిస్టర్ అయిన తర్వాత బయటపడిన విషయాలన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి అకున్ సబర్వాల్ నివేదిక సమర్పించారు. దాంట్లో అన్ని విషయాలను కూడా పూర్తిగా ఏ రకంగా డ్రగ్స్ వ్యవహారం నడిచింది, ఎంతమంది స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్తో పాటుగా స్కూల్ విద్యార్థులు ఇన్వాల్వ్ అయ్యారు, దాంతోపాటు ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు, మొత్తం ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 12 మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉండబోతున్నారు, ఇప్పటివరకున్న సాక్ష్యాలు మొత్తం ఒక నివేదికను మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించారు. ఇప్పటికే కొంత విమర్శలు వస్తున్నాయి, కొంతమంది పక్కకు తప్పించారన్న వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అటువంటి వాటికి చోటు ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ ఫేర్గా జరగాలి, గో హెడ్ అనే విషయాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సూచించారు. దాంతోపాటుగా అవసరమైతే పోలీసు సాయం కూడా తీసుకోవాలి, రాష్ట్రంలో కావచ్చు లేకపోతే ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు కూడా సాయం తీసుకుంటే ఇంకా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి. ఒక డ్రగ్ పెల్డర్ ద్వారా ఇంతమంది 14 మంది ఇప్పటివరకు అరెస్ట్ అయితే దాంతో లింకులు ఉన్న వాళ్ళని ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఇంకా ఎక్కడైనా హైదరాబాద్లో డ్రగ్స్ దొరుకుతున్నాయా, నైజీరియన్లు ఉన్నారా, ఈ విషయాలపైన ఉక్కుపాదం మోపాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఒకవైపు సమీక్ష సమావేశం జరుగుతుంది, రెండో వైపు ఎక్సైజ్ ఆఫీస్లోనే మనం చూస్తే అటు కెల్విన్తో పాటు కుదూస్ వాహబ్ల విచారణ కూడా కొనసాగుతుంది. ఈ ఓవరాల్గా అటు ముఖ్యమంత్రి సమీక్ష, రెండో వైపు ఈరోజు సాయంత్రం వరకు కొనసాగున్న విచారణ, ఇప్పటికే 12 మందికి నోటీసులు ఇచ్చారు. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో మరికొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ని ఉపేక్షించేది, దీనిపైన ఒక యుద్ధంలాగా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలిసి పనిచేయాలి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్కు అన్ని శాఖలు కూడా సహకరించాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంకా సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఆ సమీక్ష తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ డ్రగ్ కేసులో ఇంకా ఎక్సైజ్ దూకుడు పెంచే అవకాశం కనిపిస్తుంది. ఏ ఒక్క ఆధారాన్ని కూడా వదలకుండా ఆధారాలతో సహా బయట పెడతాం, చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టే అవకాశం ఉన్నట్టుగా మాత్రం తెలుస్తోంది. రైట్ విజయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పోలీస్ కమిషనర్లు, అలాగే పోలీసు సిబ్బంది, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ కూడా మొత్తం అంతా హాజరయ్యారు. అయితే ఈరోజు సమీక్షా సమావేశం తర్వాత రెండో జాబితా విడుదలవుతుందా అనేదే ఆసక్తి రేపుతోంది. డ్రగ్స్ కేసులో దోషులుగా తేలితే జైలుకే వెళతారా, దోషులుగా తేలితే జైలుకే పోతారా, ఈ వ్యసనానికి శిక్ష నామమాత్రంగా ఉంటుందా లేక కఠినంగా ఉంటుందా అన్నదే అసలు పాయింట్. మన దేశంలో డ్రగ్స్ కేసుల్లో బుక్ అయితే మహా అంటే జైలు జీవితాలకే పరిమితం. కానీ విదేశాల్లో మాత్రం డ్రగ్స్ కేసులో దోషి అని తేలితే అంతే సంగతులు. కొన్ని దేశాల్లో ఉరిశిక్షలు ఉంటే మరికొన్ని దేశాల్లో ఏళ్ల తరబడి చెప్పుకోడు తినక తప్పదు. మాదక ద్రవ్యాల విషయంలో చైనా కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్ వాడిన వారిని అక్కడ ప్రభుత్వం నిర్వహించే డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్పిస్తారు. ఇది తీవ్రమైన డ్రగ్స్ నేర్పాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష కూడా విధిస్తారు. క్రిమినల్ కేసులకు సంబంధించి ఇరాన్లో చాలా కఠినమైన శిక్షలుంటాయి. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఓపియంను ఎక్కువగా సాగు చేస్తారు. ఇది ఇరాన్లోకి దొంగ రూట్లో వస్తోంది.
ఇరాన్లో ఓపియంతో పట్టుబడితే భారీ జరిమానా విధిస్తారు. పెద్ద ఎత్తున వీటిని రవాణా చేస్తున్నట్టు నిర్ధారణ అయితే ఉరిశిక్ష కూడా అమలు చేస్తారు. టూరిజానికి పెద్దపీట వేసి తమ దేశ ముఖ చిత్రాన్ని మార్చేసిన థాయిలాండ్ డ్రగ్స్ విషయంలో కఠినంగా ఉంటోంది. మత్తు పదార్థాలను రవాణా చేసేవారిని ఆ దేశంలో ఉరికంబానికి తీసుకెళ్తారు. ఇక డ్రగ్స్కు బానిసలైన వారు మాత్రం విధిగా రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ కావాల్సిందే. డ్రగ్స్కు బానిసలైన వారిని దుబాయ్ ఉపేక్షించదు. డ్రగ్స్ నేరాలకు పాల్పడితే దుబాయ్లో 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ విదేశీయులే ఈ నేరాలు చేస్తే వారికి జైలు శిక్ష విధించి స్వదేశాలకు పంపేస్తారు. డ్రగ్స్ పరీక్షలకు నిరాకరించినా సరే దుబాయ్లో జైలు శిక్ష ఖాయం. దుబాయ్లోనే కాదు, సౌదీ అరేబియాలో కూడా డ్రగ్స్పై రాజీ లేని పోరాటం చేస్తోంది. సౌదీలో డ్రగ్స్ అమ్మితే చాలు ఉరిశిక్ష పడుతుంది. అసలు సౌదీలో ఆల్కహాల్ తాగటమే చట్టవిరుద్ధం. అటువంటప్పుడు డ్రగ్స్ నేరాలకు ఉరిశిక్షే శరణ్యం. ఆల్కహాల్ వాడినా, డ్రగ్స్కు బానిసలైనా సౌదీలో బహిరంగ శిక్షలు ఉంటాయి. భారీ జరిమానాలు, జైలు శిక్షలు తప్పవు. కొన్ని తీవ్రమైన నేరాల్లోనైతే డ్రగ్స్ వాడిన వారు ఉరి కొయ్యల దాకా వెళ్లాల్సిందే.